టైం అవుతుంది పోవాలా వీళ్ళు ఇంకా క్యారీ కంటారు తప్ప ఏ బోర్డు మ్యాక్ ఏం మ్యాచ్ తినలేదు బారా ఏమి ఇట్లా వచ్చినావు మేలు పొట్లు చాకినాను మా ప్రయాణికి వచ్చింది దానికి ఏడాది చూసి పిల్లి చేయాలనుకున్నా నా పొట్లకి బాగా మరి వచ్చినాక చేయాలి కదా బా మనలాగే కదా అవి కూడా అదే మళ్ళీ చూసేకి వచ్చినాం బాబు మా పొట్లు మేలుగా ఉంది మంచి గుర్ర ఉంటే చూసి చేద్దాం దానికి ప్రాయంకి వచ్చింది ఏడని చూసినావా అదే మీ దాంట్లో మీ మందులో బాగున్నాయంటే వేరే వాళ్ళు చెప్తే వచ్చింది అదే మా మందులోనా మంచి సాంప్రదాయమైన పిల్లుందా పోటీ నా బాబే కావాలా బా మా సంప్రదాయమైన బాబే కావాలా అదే డబ్బులు తీసుకో అదే అది ఉంది పట్టుకొస్తాను మళ్ళీ కాబో మా సంప్రదాయమైందే కదా ఇది ఏం మాట్లాడతావు ఏదో తప్పు జరిగింది అనుకో అట్లేం లేదు చూడు మళ్ళీ ఉండదు ఇక మా పాప ఈ చుట్టుపక్కల పొలిమర తిరిగి వచ్చింది ఆడగాని తప్పు చేయలేదు మా పిల్లలు అట్లా వాళ్ళు కాదు పో సరే బా అయితే పాపరాయుడు సర్పంచ్ చెప్ప ఇప్పుడు ఈ గుంత ఏం తోగినారు ఈ పైపుల కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చినారు మా సోముకి ఇచ్చినాము ఎవరు మన సోముకి మన సోముకి ఆ సోము గానికి చెప్పాలా ఇప్పుడు ఈ పైపులు ఇడేయాలంటే వాడు నాకు సుంకం చెల్లించాలా చెల్లిస్తాము చెప్తా నేను అదే ఇప్పుడు నేను సర్పంచ్ ఉన్నప్పుడు ఏ పనన్నా జరిగితే అందులో అంతో ఇంతో నాకు ఇయ్యాలా అప్పుడు ఆ డబ్బులు తీసుకొని పోయి మన ఊరు డెవలప్మెంట్ కి ఖర్చు పెడతా నేను ఫస్ట్ అది కమిషన్ ఏందో చూసుకొని కొంత దండిగా లాభ మొత్తంలో అడుగు ఎట్లా పిల్లిని ఇచ్చినాడు మా వంశం పరువు ఏం కావాలా అన్ని ఇట్లా పని చేస్తాడు గొర్రెలాప పట్టుపోయా నీ పిల్లిని తీసుకో ఏం చేసినావు 3 నెలలు గురు కాలేదు నా పిల్లని పట్టుకుపోయి అప్పుడే పట్టుకొని వచ్చినాడు వెనక్కి ఏందయ్యా పట్టుపోయిన 3 నెలలకే కానిపోయింది అది మా వాడు అలిగినాడు 3 నెలలకే కానిపోయిందని కాదయ్యా 3 నెలలు పట్టుకుపోయి అంత పట్టుకొని వచ్చినావు ఏం చేసినా మా పాపం మీరు మీద పాప తప్పైంది 3 నెలలకే కానిపోతుంది ఏడన్నా ఏం మాట్లాడుతున్నావు బుద్ధి ఉందా నీకు ఏమన్నా కాదయ్యా మా వాడు అలిగిపోయినాడు ఊరంతా తిరిగినాము టౌన్ అంతా తిరిగినామా పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి వచ్చినామా కానీ వాళ్ళు దర్యాప్తు చేస్తాంలే అన్నారు ఇందువరకే మా వాడు కనపాలే కాదయా మీ వాడు సంసారం ఎక్కడో పోతే మా పాప మీద నిందు కట్టి తెచ్చి ఇచ్చేది మీరు పద్ధతి కాదు ఇచ్చేటప్పుడు ఎంత నీతి మాటలు మాట్లాడుతువే మా చుట్టుపక్కల పొల్లు మేరలు కానీ చూడలేదు సరిగ్గా తిరిగి రాలేదంటే ఇప్పుడు ఇట్లా చేసి మా వాడు అలిగి పారిపోయినాడు మళ్ళీ గొర్రెల కన్నుకు పద్ధతితో చట్టం ఉంది అవి వచ్చి ధర్నా చేసి మీ ఇంటి ముందర మా గొర్రెలు తప్పు చేయవు మా పిల్లలు ఆ డబ్బులు నాకు మర్యాద ఏం లేవు పో బాగా వచ్చినా బాబు బాగా వచ్చినా పో కాదు లేకపోతే సర్పంచ్ బిల్లు పంపించే నీకు మర్యాద చూపిస్తా చూడు పంచాయతీ చూపిస్తాను నేను కూడా అదే సర్పంచ్ చెప్తాను సర్పంచ్ అంటున్నావు ఆడున్నాడు చూడు అదిగో రాపో సర్పంచ్ ఇట్రా నువ్వైతేనే పంచాయతీలు తెంచేది నేను ఆయన అట్లా కొట్లాడు వస్తున్నారు కొట్లాడుతున్నా సర్పంచ్ గారు రేపు ఎమ్మెల్యే వస్తున్నాడు అయ్యో ఎమ్మెల్యే వస్తున్నాడా ఎమ్మెల్యే మన ఊర్లో అడుగు పెడితేనే ఈ సర్పంచ్ పవర్ ఏందో తెలియాలా అంటే వచ్చిన వాళ్ళకి ఒక ఏట కోసి కురాకు భూ పెట్టాలా సరే ఈ నెల ఏందో తుప్పుడు పంచాయతీ తేల్చి పోదాం రా నా సర్పంచ్ అన్న ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది నువ్వు రా నా న్యాయం చేస్తూ మా పిల్లకి సర్పంచ్ గారు ఆడపిల్లకి అన్యాయం జరిగింది న్యాయం చేయండి అయ్య గారు ఏంది భయ్ ఆడపిల్లకి అన్యాయం జరిగింది వాళ్ళకి అన్యాయం జరిగిందని నాకు ఎన్ని పనులు ఉంటాయి ఊర్లో రేపు ఎమ్మెల్యే వస్తున్నాడు ఆడ పైప్ లైన్ లేపిస్తున్నాను దగ్గరుండి మీదొకటి తుప్పుడు పంచాయతీ ఏమి ఆడపిల్లకి అంటున్నావు కనుక 1/2 సెకండ్ కూడా ఆలోచించిన ఏమేం చెప్పు మాకు న్యాయం చేయండి అయ్య గారు చేయడానికే కదరా నేను వచ్చింది అది అదే మా పిల్లని ఇంటికి తోలుకొచ్చి ఇచ్చినారు అయ్య గారు సర్పంచ్ మా పొట్లకి వీళ్ళతో గొర్రె పిల్లిని పిలిచిపోయింటే 3 నెలలకే కానిపోయింది అదే 3 నెలలకే అయిందా సర్పంచ్ గారు ఆడపిల్లని తెచ్చి ఇంటికి ఇచ్చి డబ్బులు కట్టిమంటున్నారు ఇది ఎక్కడ న్యాయం అయ్య గారు సర్పంచ్ గారు అదే ఇంటున్నాలేవా ఎన్నో పంచాయతీలు వేసినా గానీ ఈ చెనక్కాయ తుప్పుడు పంచాయతీలు అన్ని నాకు మామూలే అయితా ఉంటాయి దానికల్లా ఇప్పుడు ఏమొచ్చింది లేకపోతే ఏమన్నా గొర్రెలన్నీ పోయి ఏమన్నా ధర్నాగం చేస్తున్నాయా గుడిచాపుడు కాకుండా సాకోపోవాయ్ కాదు సర్పంచ్ గారు మా వాడు వెళ్ళిపోయినాడు అలిగి కొట్లే నువ్వు వాడు అంటే 3 నెలలకి కానమైందని అలిగిపోయినాడా ఎంత బాధ అవుతుంది మా కుటుంబంలో అంతా బాధపడుతున్నారు కాదురా ఎట్లా ఇచ్చివరా అట్లా దాన్ని అయ్యారు మా గొర్రె పిల్ల అట్లా పని తప్పు చేయదు అయ్యారు మంచిది మాకు మందులు ఎందుకు ఉన్నారు మా పిల్లలు అడగండి గొర్రెల్ని చూడరా ఎంతైనా ఆడబిడ్డకి న్యాయం చేయాలా కనుక మూసుకొని దాన్ని తీసుకొని మీ పొట్టేలకంతా ఏలుకోమని పో
మా వాడు ఇన్నుడు ఆ? ఇంటికే రాలే ఆ దావే తప్పించినాడు. ఆ సర్పంచ్ గారు ఆ. మీరుండే ఈ ఊర్లోన ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే మీరు ఉండి వేస్తే కదా ఈ సర్పంచ్ గారు. అంటే మీ పంచాయతీ నేను అంటే లే నా సర్పంచ్ పది వేస్ట్ అంటారు లే. ఎన్ని దుడ్లు ఖర్చు పెట్టాను భాయ్. మాగా- పుణ్యానికి ఏమైనా ఓట్లు వేసినారు ఎవడైనా మా బాబుకి న్యాయం చేయండి అయ్య గారు. ఇదేంద్రా నేనుండే సర్పంచ్ గా ఉండే ఊర్లో ఒక ఆడబిడ్డకి అన్నాయమా తట్టుకోలేకపోతున్నారా? ఎమ్మెల్యే వస్తున్నాడంటే మన పవర్ ఏందో చూపియాలా, సర్పంచ్ పవర్ ఏందో. ఒక ఆట గాని గొర్రె గాని కొట్టి వాళ్ళకి అందరు కురాకు భూ పెట్టాలా. నాకు అర్థమైంది, ఇప్పుడు చేస్తా చూడండి. వస్తున్నా రాండి అయ్య గారు. కానీ దగ్గరుండి చేస్తేనే పంచాయతీ. నేను కొంచెం పక్కరాపా బాబు. రాలే ఇట్లా ఈ పక్క రాలే. చూడరా నెట్టికల్లో చెప్పండి అయ్యా. చూడరా, నేను ఒకటే చెప్తా. నేనున్నంత వరకు మన ఊర్లో ఇట్లాంటి ఒక్క మాట కూడా బయటకు వస్తే చుట్టుపక్కల 4 ఊర్లో నా పేరు ఏం కావాలా? కనుక మీ ఇద్దరు మంచిగా కాంప్రమైజ్ అయ్యి సంసారం చేసుకోండి. మేమిద్దరు సంసారం చేసుకునేది ఏంది అయ్య గారు? మాకు పాపగా అన్యాయం అయింది, న్యాయం చేయండి. సోలే మీ ఇద్దరు సంసారం చేసుకుంటే మీరు చేసుకోమని కాదురా తిక్కోడా. మీ పాప వాళ్ళ అబ్బాయి చేసుకోమని చెప్పు, వాళ్ళ అబ్బాయికి చెప్పు. పోలే ఒక ఆడపిల్ల పైన నిందలు వేద్దండి మీరు. తీసుకోని పోయి మా వాడికి అన్యాయం చేయాలా? కాదు భాయ్, ఏమన్నాయం జరిగిందని భాయ్ ఈ చిత్రం చేస్తాను. వాళ్ళకే చెప్తున్నా మా వాడు ఏం గతిగాడా. ఇట్లయితే మీరు వినేది లేరు రే నెట్కల్లు. చెప్పండి అయ్యా. అది యాదో చూపిరా ఫస్ట్ నాకు చెప్తాను. ఇదే చూపిరా అది. రే పాపరాయుడు రెడీగా ఉండరా. ఎవరు ఈ పాప? ఈ బాబాయ్. ఎంత ముద్దుగుందిరా ఈ పాప. ఇట్లా పాపనైనా మీరు అనుమానించేది. నీతి జాతి లేని నా కొడుకులు ఉన్నట్టున్నావు కల్లే నువ్వు. ఎవరే నెట్కల్లా అవయ్యా. ఇప్పుడు నీకు న్యాయం జరగాల, వీనికి న్యాయం జరగాల, అందరికి సమాన న్యాయం జరగాలంటే దీనికి DNA టెస్టులు చేపియాల. నేను చేపియండి అయ్య గారు. పాపరాయుడు ఎత్తుకోరా ఎత్తుకోరా. బాబుకి న్యాయం జరగాలంటే మీ బాబుకి న్యాయం చేస్తా, మీ పిల్లలకు న్యాయం చేస్తా. అగో మీరు కరెక్ట్ గా వారం తర్వాత వచ్చి మీకు తీర్పు చెప్తా. అబ్బారా అబ్బా కొట్లాడుకోవద్దండి, కొంపలో పోండి. పోండి రారా తీసుకురా దీన్ని. చేస్తా నేనున్నంత వరకు. పంపిస్తాం దీన్ని. ఏంది టెస్ట్ పంపించక తిక్కినా కొడక. ఈ తిక్కినా కొడుకులు పంచాయతీని దీనికి హాస్పిటల్ తోలినామంటే మొత్తం నన్ను అందరిని కలిసి జైల్లోకి వేసి మనకి టెస్ట్ చేస్తారు. మన ఎమ్మెల్యే సార్ రేపు వస్తున్నాడు కదా, అందుకే దీన్ని బాగా కోపించి నసాలానికి ఎక్కేటట్టు ఉడికి పో. ఈ నెల టెస్టులు నేను చూసుకుంటా పో. ఇంకొక ట్రిప్ కింద చెప్పాల్సింది గడ్డి చెప్తున్నానే గారు రేపన్నట్లు. ఏరా నెట్కల్లు రారా ఏమా దూరమున్నా సర్పంచ్ న్యాయం చేశానంటే దానికి నిదానంగా వస్తున్నాను. చూడండి రా, నేనుండేది మన ఊరి కోసమే. ఊరి కోసం తప్పితే ఏరేదేం లేదు. కాదా ఏమరా ఏమి కాదు సర్పంచ్, నువ్వేదో మా వాడు అలిగిపోయినోడు ఇంకా అదే మీ ఆడబాబుది మీ మొబైల్ పంచాయతీ. వాడు రాలేదా? వాడు మొబైల్ మీ వాడు తిరిగి చూడలే. అయ్యో రామా ఎంత పని అయింది కదా. అదే గారు, ఏదో మీరు ఏదో ల్యాబ్ తీసుకుపోతారు టెస్ట్లని ఫస్ట్లని ఏం చేస్తారు అయ్య గారు ఆ పొద్దు నుంచి? అదే రా నెట్కల్లో అయ్యా. ఇప్పుడు ల్యాబ్ కార్డ్ కానీ తీసుకోపోయి డాక్టర్లతో మాట్లాడేస్తే అంత లోపల ఇది ఉండలే నన్ను అనుమానిస్తారా? నన్ను అనుమానించిన తర్వాత ఈ జీవితం నాకు వద్దు అని చెప్పి అది తాడు ఇడిపించుకొని ఈ ఆడికి పోయింది. ఇంతవరకు అడ్రస్ కూడా లేదురా. అది ఈ ఆడి పోయింటుందప్ప, వాళ్ళ ఆడితే పోయింటుంది. అవునా బో ఏమన్నా దూరం కలుసుకుంటున్నారా వీళ్ళు? ఏమన్నా ఎవరు మా వాడు ఆయన వద్దని పారిపోయినాడు. ఇంకేంటికి వస్తుంది ఇంకా? మరి మీ ఓడేమో ఆయన వద్దని పారిపోయిందా నువ్వు అంటావు, వీడేమో వాడు మీ వాని కోసమే పోయిందని అంటాడు. వాళ్ళు వాడి కోసమే పోయింది. వాళ్ళు వాడు పిలిచింటాడప్పా. వాడేమో వీళ్ళేమో చేసినారు. అన్న ఒక నాకు తెలిసిన రిటైర్డ్ సార్ తో మాట్లాడితే ఇట్లా అయింది సార్ ఊర్లో పంచాయతీ అంటే, అమ్మ ఇది పెద్ద కేసు లోపలికేస్తే బయటకు రామన్నారు. కనుక నా మాటని మూసుకొని నీది పోయిందా మా బాబు ఉందని చెప్పమన్నారు. మీ పాప లేదు, వాళ్ళ పిల్లలు లేడు సార్. మాకు అన్నయ్య మా బాబు ఉందని లేదు. ఒక్క ఫోన్ కొట్టడానికి బయటికి రాలేదు నా కొడుకులారా మీరు. పోండి పోండి. మా బాబు సరేలే పండి.
ఏం డీల్ చేసి అయ్యగారు మరి ఏమనుకున్నా మేలుగా మెచ్చుకుండా ఎట్లుందంట లేకురా సూపర్ బ్రహ్మాండంగా. సర్లే ఆ సోము మనకి కమిషన్లు ఇచ్చినాడా లేదా? కమిషన్ నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు అయ్యగారు. చూసుకో, మన కమిషన్ నాకు ఇయ్యంది గుంతలో మన పైపు కూడా పడదు. చెప్పినాను అయ్యగారు. సరే. హలో ఫ్రెండ్స్, చూశారు కదా ఇటువంటి మంచి మంచి కథలు. అంటే ఊర్లో జరిగే పంచాయతీలే ఈ సర్పంచ్. ప్రతి సీన్ ఒక పంచాయతీ, ప్రతి సీన్ ఒక డైమండ్. ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్లు దాటల్లా. అండ్ షేర్ చేయండి, నవ్వండి, నవ్వించండి. మరొక వీడియోతో మరీ కలుద్దాం. బాయ్.